తెలుగుదేశంలో మరొక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే తిరుగుబాటు పదే పదే కనబడుతోంది. తెలుగుదేశం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక కొలికపూడి విషయంలోనో లేకపోతే కనుక ఆ మధ్యన సచ్చివేడు విషయంలోనో ఇప్పుడు జీడి నెల్లూరు విషయంలోనో జరుగుతున్నది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంది. చంద్రగిరి నగర నియోజకవర్గాల్లోని మట్టి మాఫియా టీడీపీ అనుకూల మీడియా కనిపించడం లేదా, దళిత ఎమ్మెల్యే నియోజకవర్గంలో మాత్రం మీకు కనిపిస్తుందంటూ ఆయన మాట్లాడే మాట. అంటే మీరు రాసే వంట రాయొచ్చు, తప్పని చెప్పి అక్కడ వెళ్ళచ్చు. చంద్రగిరిలో వెళ్తుంది, నగరిలో వెళ్తుంది, అన్ని చోట్ల వెళ్తుంది. దాని గురించి ఎక్కడ ఏం మీరు ఒక చిన్న మాట కూడా రాయరు. కొంతమంది విలేకరులు కావాలనే దాన్ని ఫోటో పెట్టుకొని దాన్ని వాళ్ళని రిటర్న్ చేసి ఆ వీడియోని వదిలేస్తారని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసింది. వాళ్ళు డబ్బులు ఇవ్వలేదని మీరు దాన్ని ఏమనుకుంటే సార్ ఇప్పుడు అందరూ ముందుకే చెప్పారు చంద్రగిరిలో పోతారని చూస్తున్నారు. ఎక్కడ రాయలేదు, ఎవరు రాయలేదు. సార్ మీరు జర్నలిస్టుల పైన పెద్ద అవార్డు వేశారు, థ్యాంక్ యూ. బట్ ఒకటైతే చెప్తాను సార్, మీరు ఎమ్మెల్యే గెలిచారు, కోట్లు పెట్టారు, కష్టపడ్డారు, గెలిచారు. మీరు ప్రజాప్రతినిధి, మీకు జీతం ఇస్తారు పని చేయాలని. ఒక్కరు కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా పనిచేసేవారు మేము అందరం ఉంటాం. మీరు ఏమన్నా అనుకోండి సార్, ఇది పక్క నియోజకవర్గాల్లో జరుగుతున్న వాటిట్లా పట్టించుకోవట్లేదు. పర్టికులర్గా నా దాంట్లో చేస్తున్నారు. కొంతమంది డబ్బులు డిమాండ్ చేసి అది ఇవ్వనప్పుడు బద్నాం చేస్తున్నారంటే రిపోర్టర్లు దాని మీద ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సంఘటన జరిగింది నిన్న.